ఒకసారి పక్క వీడియో చూడండి. 24 నుంచి జరుగుతున్న పరిపాలన చూస్తుంటే ఖమ్మాలనే టార్గెట్ చేసి ఖమ్మాలను ఉద్దేశపూర్వకంగా కృష్ణా గుంటూరు జిల్లాల ఖమ్మాలనే, లేకపోతే ప్రకాశం గోదావరి జిల్లాలో కూడా 6 జిల్లాల్లో అంటే పూర్వపు 5-6 జిల్లాల్లో ఖమ్మాడు అంటే చీడ పురుగులాగా ఒక గొంగళ పురుగులాగా లేదా కరివేపాకులాగా తీసేసే పరిస్థితి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో రావటం అనేది అపవాదేమో కులం పడుతుంది, అన్నిటికీ కులమే టార్గెట్ అవటం. సఫరర్స్ కులమే, అవకాశాలేమో శూన్యం. ఇవాళ అది ఏమాత్రం అపంశుభం తెలియకుండా అతను సొంత దీంతో గెలిచి ఉంటే ఇవాళ నువ్వు మంత్రులను పంపించేసి ఆ రకంగా అమానుషంగా దుర్మార్గంగా చేస్తే చెప్పడానికి కూడా మాటలు లేవు డిక్షనరీలో. అంత రాక్షసమా, అంత వికృతమైన పైశాచిక ఆనందమా? ఫోటోలు సోషల్ మీడియాలో ఎంత సిగ్గు తలవం పడింది పార్టీకి, ఎంత సిగ్గుచేటండి తెలుగుదేశం పార్టీకి. చంద్రబాబు నాయుడు గారి జీవిత చరిత్ర ఇది ఒక మాయన మచ్చలాగా మిగిలిపోతుంది. విన్నారు కదా, రెడ్ బుక్ ఎఫెక్ట్ ఇదంతా కూడా. రెడ్ బుక్ రాజ్యాంగానికి సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే కాకుండా సొంత సామాజిక వర్గం కూడా భయపడుతుంది, అల్లాడిపోతున్నారు. ఇలాంటివి గతంలో ఎప్పుడు కూడా లేదు. ఆనాటి ఎన్టీ రామారావు గారి నుంచి పోయినసారి వరకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కానీ లేవు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఏదైతే కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడో నారా లోకేష్ గారు, దీని ఎఫెక్ట్ అయితే గట్టిగా పడుతుంది. సొంత సామాజిక వర్గం మీద కూడా గట్టిగా ఎఫెక్ట్ పడుతుంది అనేసి ఇద్దరు మాట్లాడుతున్నటువంటి మ్యాటర్. కూటమి ప్రభుత్వంలో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నారా లోకేష్ గారు అనేసి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయ పంత, ఈర్ష్య, ఈగో ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయనకి. ఈ పంతా మీద సొంత సామాజిక వర్గంలో ఆందోళన కనిపిస్తుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, కానీ అధికారంలో ఉన్నామని విద్వేషపూరిత రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనే భయం ఆ సామాజిక వర్గాన్ని వెంటాడుతుంది. కానీ ఆ చిన్నబాబుకే అర్థం కావడం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయాలు మాత్రమే చేసేవారు. ఇందులో భాగంగా అనుకూల మీడియాను అడ్డు పెట్టుకొని స్వపక్షంలోనూ అదేవిధంగా విపక్షంలోనూ గిట్టని వారిని టార్గెట్ చేయించడం చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇందుకు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు కూడా అతీతం కాలేదు. ఇవన్నీ కూడా జనానికి చాలా వరకు అర్థమయ్యేవి కావు, ఎందుకంటే మీడియా వల్ల బాగా మేనేజ్ చేసేవాడు. కానీ లోకేష్ రాజకీయ పంత, ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారి నైజానికి పూర్తి విరుద్ధంగా సాగుతున్న చర్చ సొంత సామాజిక వర్గంలోనే విస్తృతంగా కొనసాగుతుంది. అలాగని లోకేష్ని అందరూ వ్యతిరేకిస్తున్నారా అంటే అదేం లేదు. లోకేష్ తీరే కరెక్ట్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళంతా రాజకీయాలకు కొత్త అనేసి చెప్పుకోవచ్చు. ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో, యంగ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే అని చెప్పేసి మాట్లాడతారు. రాజకీయాల్లో తలపని ఉంటే నాయకులు మాత్రం లోకేష్ డేంజర్ గేమ్ ఆడుతున్నాడనే అభిప్రాయం అయితే గట్టిగా బలంగా ఉంది. తమకు నచ్చకపోతే సొంత పార్టీ నాయకుల్ని సైతం వెంటాడి వేధించి పక్కన పడేయడం నారా లోకేష్ గారి నైజంగా తెలుగుదేశం పార్టీ నేతలే చెప్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ విజయ డైరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు గారితో రాజీనామా చేయించడమే. ఆయనే వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు, సొంత సామాజిక వర్గానికి సొంత పార్టీ నాయకుడే ఆయన. టీడీపీ గెలుపు కోసం ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చాలా గట్టిగా పనిచేశాడు. అయితే చలసానితో బలవంతంగా రాజీనామా చేయించడం వెనుక ప్రధాన అదృశ్య శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటి పేరు వినపడేది నారా లోకేష్ గారి పేరు. గతంలో ఎప్పుడూ ఇలాంటి దుష్పరిణామాలు తెలుగుదేశం పార్టీలో చూడలేదని చెప్పేసి సీనియర్ నాయకులు కూడా బాధపడిపోతున్నారు. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో నారా లోకేష్ గారి వికృత రాజకీయ క్రీడకు తెరలేపాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అతి చేష్ట ఉంటే నాయకులకు తగిన శిక్ష విధించడాన్ని ఎవరు కూడా తప్పు పట్టడం లేదు. ప్రతి రాజకీయ పార్టీలోనూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెలరైపోయే నాయకులు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్లకు కఠిన శిక్షలు విధించడం ద్వారా మరొకరు అలాంటి తప్పుడు పనులు చేయకుండా ఒక హెచ్చరిక అయితే ఉంటుంది. కానీ నారా లోకేష్ గారి తీరుతో ప్రతిపక్ష నాయకులందరి మీద కేసులు పెట్టడం, దుర్న వాళ్ళందరి మీద అన్నెసెసరీ కేసులు పెట్టడం, సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకు పంపడం, ఇదేమీ కూడా బాగాలేదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే
ఏ ప్రభుత్వం కూడా ఈ దేశంలో కాదు ప్రపంచంలో శాశ్వతం కాదు. అది సీనియర్ నాయకులంతా కూడా పదే పదే గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సాగుతున్నటువంటి అరాచకాలని చూస్తూ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అనే ప్రశ్నకే నిలువెల్లా వణికిపోయే దుస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వంలోనూ అదేవిధంగా పార్టీలోనూ నారా లోకేష్ గారి పెత్తనం ఎక్కువ కావడం వల్లే గతంలో ఎప్పుడూ చూడని అరాచకాలన్నింటినీ కూడా నేడు చూడాల్సి వస్తుందన్న అభిప్రాయం కూడా గట్టిగా బలంగా వినబడుతుంది. అలాగే రాజకీయ నాయకులతో పాటు వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని కూడా శత్రువులుగా చేసుకున్నటువంటి ఘనత నారా లోకేష్ గారిది. ముఖ్యంగా పోలీస్ శాఖలో ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ, ఏఎస్పీ ఈ స్థాయి అధికారులకు 2 ఏళ్లుగా ఎలాంటి పోస్టింగ్లు ఇవ్వకుండా ఏరుకోరి శత్రుత్వం పెంచుకోవడానికి లోకేష్ గారు తీరే కారణమని చెప్పేసి చాలామంది సీనియర్ అధికారులు కూడా అసలు వాళ్ళ పొజిషన్ కూడా మర్చిపోయి లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపడం ద్వారా శాశ్వత శత్రువుని ఏర్పరచుకున్నటువంటి ఘనత కూడా నారా లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని చెప్పేసి సొంత పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా వ్యవహరించారు, ఆయనకు తగిన నాయకుడు లోకేష్ మాత్రమే అని చెప్పేసి నారా లోకేష్ గారిని పొగిడే నాయకులు కూడా లేకపోలేదు టీడీపీలో. అయితే అధికారం లేనప్పుడు లోకేష్ ఆయన ఆకాశానికి ఎత్తుతున్న వాళ్ళు ఏ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉంటారో చూడాలి. అది కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు పాపం మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం లోకేష్ గారి రాజకీయ తెలుగుదేశం పార్టీకే కాదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కూడా మంచిది కాదనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే కక్షలు కార్పణ్యాలతో సాధించేది ఏమీ ఉండదు. మనశ్శాంతిని, ఆస్తుల్ని, ఒక్కసారి ప్రాణాలని పోగొట్టుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నారా లోకేష్ గారి విద్వేష రాజకీయం వల్లే కూటమి ప్రభుత్వం 2 ఏళ్లకే తీవ్రమైనటువంటి వ్యతిరేకతను సంపాదించుకుందన్న చెడ్డ పేరు కూడా గట్టిగానే ఉంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే అది తక్కువ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకోవడానికే లోకేష్ రెడ్ బుక్కే కారణమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ ఒకసారి మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ మనదని భావించే ఆ సామాజిక వర్గంలో ఒక రకమైనటువంటి అలజడి అయితే రేపుతుంది. ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలో ఉన్నా లేకపోయినా అంతా సాఫీగా సాగిపోయిందనే వాళ్ళ సంఖ్య ఎక్కువే. అయితే అధికారం కోల్పోతే ఇప్పుడు నారా లోకేష్ గారి చర్యల వల్ల తాము ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనేసి ఆ సామాజిక వర్గంలోని వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు సృష్టించడం అరాచకం అలాంటిది. ఆయన చర్యల వల్ల మిగిలిన సామాజిక వర్గాలు తమను శత్రువుగా చూస్తున్నారన్న ఆందోళన వాళ్ళని వెంటాడుతుంది. ఇవన్నీ కూడా లోకేష్కి తెలుసో లేదో మరి మనకైతే తెలియదు, కానీ ఇది మాత్రం టీడీపీకి చావు దెబ్బ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఫ్యూచర్లో ఒకసారి తెలుగుదేశం పార్టీ కానీ ఓడిపోతే తర్వాత కోలుకోవడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోయింది. ఆయనైతే రాజకీయ చిత్రంతో ఏదో విధంగా లాక్కుంటూ వచ్చాడు. ఫ్యూచర్లో అలాంటి పరిస్థితి ఉండదు. అది ఎందుకు మర్చిపోతున్నారో మనకైతే అర్థం కావడం